ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయితే మరి ఎంతో బాగా అయితే నడుస్తుంది. ఫస్ట్ వీక్ కొంచెం అటు ఇటు అనిపించినా కూడా సెకండ్ వీక్ నుంచి అయితే అందరు బాగా ఆడుతున్నారు. సో గొడవల పరంగా అయినా కూడా గేమ్ పరంగా కూడా అంత బాగా నడుస్తుంది. సో మరి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి చూసుకుంటే స్ట్రెస్టీ ఎలిమినేషన్ అయింది. మరి తను లోపలికి ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చింది, మరి తన గురించి బాగా తెలిసిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఎందుకు అనంటే మరి తన గురించి ఎవరికి అంతగా తెలీదు. అది కూడా ప్రూఫ్‌తో సహానే వస్తారు. మరి ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఎందుకు ఫస్ట్ వీకే రావడం జరిగింది, మరి చాలామంది నెగెటివ్ కూడా అనుకుంటున్నారు. మరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్ భాష గారు హాయ్. హాయ్ రచన, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? యా. ఓకే. స్ట్రెస్టీ గురించి మీకు తప్ప ఎవరికి అంతగా తెలీదు. మళ్ళీ విత్ ఆధారాలతోనే ఉంటుంది మీ దగ్గర. సో మరి స్ట్రెస్టీ బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? సరే, ఒకటి పోక్సోకి సంబంధించి అది ఆవిడ చేసింది తప్ప రైటా? సో నా దృష్టిలో అది తప్పుడు కేసునే. నేను దానికి సంబంధించిన సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. బట్ సరే, అది కోర్టులో తేలేదు కాబట్టి పక్కన పెట్టదు. గాంధీ నెహ్రూని బాస్టర్డ్స్ అని తిట్టు పోస్ట్ పెట్టింది. సో ఇటువంటి వ్యక్తి కనుక బిగ్ బాస్లోకి తీసుకుంటే మరి మీరు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇటువంటి మీరు తిట్టండి స్వాతంత్ర పోరాట యోధుల్ని, మంచి చేసిన వాళ్ళని, మీరు బూతులు తిరిగితే ఏదో రకంగా కాంట్రవర్సీలోకి వెళ్తే బిగ్ బాస్లోకి రావచ్చని ఆ విధంగా అంటారు. తప్పు కదా. సరే, దారిలో పోయే వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, జాతిపిత గాంధీ గారిని పట్టుకొని నీ వల్లే దేశం ఇట్లా ఏడ్చింది అది కూడా ఓకే. బట్ ఆయన తల్లిని తిట్టడం, బాస్టర్డ్ అనేది ఎంత తప్పు. సరే, మేబీ అది బిగ్ బాస్ వాళ్ళు చూడలేదా? బిగ్ బాస్ తప్పు చేశారంటారా? మేబీ తెలిసి చేస్తుంటే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. బట్ ఈవిడ లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్కి వినపడేట్టు చప్పుడైతే గట్టిగా కొంతమంది చేశారు. మరి దానివల్ల అయినా కాకపోయినా జనాలు అయితే పంపించేశారు. బిగ్ బాస్ తనంతట తను పంపించడం ఏమి ఉండదు కదా. అక్కడ జనాలు ఓట్లు చూస్తే 1% లీస్ట్లో ఉంది. సరే, బయట ఆవిడ సంగతి ఎలా ఉన్నా లోపల ఆవిడ వెళ్ళిన తర్వాత నాకు ఆవిడ మీద ఏ కంప్లైంట్ లేదు. బాగానే ఆడింది, బాగానే, అంటే గొప్పగా ఇంపాక్ట్ ఏమి కనబడలేదు, అలాగే నెగిటివ్గా ఏం లేదు. వాట్ ఎవర్ ఉన్న వారం రోజులు ఏదో ఉంది, నాకు నెగిటివ్ అనిపించలేదు, అలా అని పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. తప్పడానికి నాకేమీ పెద్ద ఏమీ అనిపించలేదు. ఓకే అంతే. అంటే అక్కడ ఉండాలంటే ఏదో రకంగా నువ్వు ఏదో హీరో అయిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తప్ప మధ్యలో మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే వెళ్ళరా బాబు అంటారు. అలా గట్టిగా బలంగా ఏదన్నా చేయాలి, ఏదో రకమైన కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వాలి. డ్యాన్సులు పాటలు అంటే బిగ్ బాస్ కుదరదు. మరి నాగార్జున సార్ అన్నారు ఏంటి అంటే సినిమాలన్నీ వదులుకొని కూడా నువ్వు బిగ్ బాస్కి రావడం జరిగింది అని కూడా అనడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? సినిమాలు వదులుకొని రావడం ఏంటండి, ఏకంగా నా 4-5 నెలల పసిపాప వాడు పాలు తాగే బిడ్డకి పాలు ఇవ్వకుండా వచ్చింది ఒక తల్లి, సంజన. అది పెద్ద విషయమా కంపేర్ చేస్తే? బిగ్ బాస్ అంతకన్నా ఎక్కువ, అంటే కన్నా బిడ్డకి పాలు ఇవ్వాల్సిన టైంలో. బట్ ఇక్కడ కూడా నన్ను బిగ్ బాస్ని తప్పుపడతా, అలా తీసేసుకోవడమా? కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఆవిడ వస్తానంట మాత్రాన బిడ్డకి పాలిచ్చే తల్లిని వేరు చేసి అలా తీసుకొస్తారండి. బట్ అదేదో పెద్ద ఘనకార్యంలాగా, లేకపోతే దాని ఒక సింపతిలాగా ఈవిడ చూపించుకోవడం ఏంటి? 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చాను, ఎవడరమ్మన్నాడు? ఉండాలి కదా వాటితోటి, అవసరం కదా. ప్రపంచంలో అంతకు మించింది ఏం లేదు తల్లికి. అది వదిలేసి ఇక్కడికి వచ్చి అది చూపిస్తూ సింపతి తెచ్చుకోవడం అనేది ఇంకా దారుణం. సరే, అది వదిలేండి. మీరు అడిగిన దానికి కూడా చెప్తారు. ఈవిడ అన్ని సినిమాలు ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు. మరి నేను విన్నది ఏంటంటే ఇదే ఆఫర్ జానీ మాస్టర్ కూడా వచ్చిందట. ఇద్దరు కూడా కనుక అక్కడ ఉండుంటే మంచి రసవత్తరమైన పోరు ఉండేదని చెప్పి ఆయన అనుకున్నారేమో. బట్ ఆయనకైతే ఇంత ఖాళీ అయితే లేదు, ఆయన షూటింగ్లో బిజీగా ఉండి ఆయన రాలేదనుకుంటా. ఒకవేళ జానీ మాస్టర్ కూడా వెళ్ళి ఉంటే ఏ విధంగా ఉండేది అనుకుంటారు బిగ్ బాస్? ఉండదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఖచ్చితంగా. మేబీ అందుకే ఇది ఒక మంచి ఊహ, రచన ఊహ బాగుంది. ఎలా ఉండేది అనేది చూడడానికి.
అంటే అందుకే జానీ మాస్టర్ వెళ్ళలేదు అని అనుకోవచ్చా? లేదు, ఆయన హీఈస్ రియల్లీ బిజీ. సో మీరు అంటే నిజంగా ఇప్పుడు అంత బిజీగా అంటే ఉంటే జానీ మాస్టర్ బిజీగా ఉన్నారు. సృష్టి ఖాళీగా ఉందనా? అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు మేబీ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీరు అవి వదిలేసుకొని వచ్చేసే మీ కమిట్మెంట్ లెవెల్స్ కూడా ఇట్ డిపెండ్స్. సో మేబీ ఆయన చేస్తున్న ప్రాజెక్ట్సే ఆయనకి ఇంపార్టెంట్ అని ఆయన అనుకున్నారు. అందుకని ఆయన వెళ్ళలేదేమో. ఓకే. ఒక మాట అన్నది సృష్టి ఏంటి అనంటే, సిగ్గుందా అని ఒక మాట సంజనని అనడం జరిగింది. ఆ మాట పైన మీరేమంటారు? రైట్, అబ్జల్యూట్లీ రైట్. సృష్టి రైటా? సృష్టి రైట్. రైటా? ఎందుకు మీ ఉద్దేశంలో? ఆవిడ ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా పక్కన పెట్టండి, ఆవిడ ఏం చేసింది పక్కన పెట్టండి. బట్ సంజనాతో ఉన్నప్పుడు షీ వాజ్ రియల్ ఫ్రెండ్, షీ వాజ్ ట్రైంగ్ టు బీ గుడ్ ఫ్రెండ్. ఎక్కడ కూడా తనేం మోసం చేయలేదు. అటువంటి ఆమె గుడ్డు తిన్నావా గుడ్డు తిన్నావా అని అందరూ అడిగినప్పుడు అంత క్లోజ్గా ఉన్న ఈమెకి కూడా అబద్ధం చెప్పి అది స్వేర్లు గీర్లు వేసి యెస్, అవును. ప్రామిసెస్ కూడా షీ ఫెల్ట్ చీటెడ్. ఆ మాట కరెక్ట్ అంటారు. అంటే బిగ్ బాస్ లో కొన్ని ఇలాంటి పదాలు వాడొద్దు అని అంటారు. సిగ్గుందా అనేది పెద్ద బూత్ అయితే ఏం కాదు కదా. మరి బ్యాక్ బిచ్చింగ్ అనే పదం కూడా బూత్ ఏం కాదు, అది చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేసింది ఆవిడ. అంటే కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవాడికి ఎవరికి కూడా బ్యాక్ బిచ్చింగ్ అనేది నార్మల్ వర్డ్. అది తిట్లుకోవడం. బిచ్ అనేది బూత్ కావచ్చు, బ్యాక్ బిచ్చింగ్ అనేది వెనక మాట్లాడుకోవడం. అంతే తప్ప ఏదో వెనకాల రూమర్స్ లాంటివి ఏవి స్ప్రెడ్ చేసుకోవడం తప్ప, అది లేకపోతే 4 తిట్లు తిట్టుకోవడం వెనకాల. దాన్ని ఈవిడ ఏదో సంజన, మరి ఆవిడకి ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదా లేకపోతే ఆవిడకి కావాలని చేసిందో తెలీదు. ఇంగ్లీష్ చేసిన ఎవడాడికైనా ఇది తప్పు కూడా అయితే అనిపించదు. నాగార్జున గారు కూడా వచ్చి ఆ విషయం క్లారిఫై చేశారు. బట్ ఆవిడ షీ వాంటెడ్ టు మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో ఒక ఇష్యూ చేయాలి అని. ఓకే. ఫస్ట్ వీక్లో సృష్టి బయటికి రావడం కరెక్ట్ ఎలిమినేషనా, ఫెయిర్ ఎలిమినేషనా, అన్ఫేర్ ఎలిమినేషన్? ఫెయిరే, దాంట్లో ఇదేం లేదు. అంటే సింగన్న తగ్గిపోయాడు వచ్చాడు అన్నట్టుగా వెళ్ళింది వచ్చింది, పెద్ద అక్కడ చేసింది ఏం లేదు. మేబీ ప్రేక్షకులకు కూడా ఆ కోణంలో ఆవిడకి ఓట్లు వేయలేదు. ఏమి చెయ్యకుండా అక్కడ ఉండాలి అంటే నువ్వు పెద్ద తోపై ఉండాలి. లైక్ మీ వీర బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. ఒక సుమన్ శెట్టి, తనుజ, వీళ్ళకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్నేళ్ళు ఈయన కనబడకపోయిన తెలుగు ఇండస్ట్రీలో ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది నాకు తర్వాత అర్థమైంది. ఏం చేయకుండా అక్కడ నించున్నాడు. జస్ట్ నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఓకే అండి అంతే. సో అప్పుడప్పుడు సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి. నచ్చారు జనాలకి ఆయన ఆ రకంగా. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది వీళ్ళిద్దరికి. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. పెద్ద ఆటది ఏమి కనబడలే ఫస్ట్లో వీళ్ళిద్దరిలో. సరే ఆవిడ కొంచెం ఏదో ఏడుపులు పెడబబ్బులు కనబడినా కూడా ఆ రేంజ్లో నంబర్ 1లో ఉంది అంటే షాక్ నాకు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉండాలి. సో మనం అనుకుంటుంటాం మన ఇన్స్టాగ్రామ్లో 5 మందో 1,00,000 మంది ఉండే నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పి. బట్ అదంతా కాదు అనే విషయం ఇలా ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ అయిపోతే తెలుస్తుంది అంతే. బయట ఉన్న నెగటివిటీని మరి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత అదే నెగటివిటీతోని బయటికి సృష్టి రావచ్చు అనుకోవచ్చా? మేబీ కొంతవరకు ఉండుండొచ్చు. ఎందుకు లైక్ అనంటే ఇప్పుడు చాలా మంది బయట ఏమనుకుంటున్నారంటే జానీ మాస్టర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు. సో దీని వల్లనే కూడా సృష్టి ఫస్ట్ వీక్ బయటికి రావడం జరిగింది అని అంటున్నారు. అని ఆవిడ చెప్పుకోవడానికి బాగుంటుందేమో. నేను అద్భుతమైన ఆటగాడిని, నేను చాలా బాగా ఆడేశాను, వీళ్ళ వల్లే నేను చెప్పుకోవడం వల్ల ఆవిడకి ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందేమో తప్ప, నిజానికి ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఓట్లు వేయకపోయి ఉండొచ్చు. మరి వాళ్ళే నా ప్రపంచంలో ఇంకెవరు లేరా? ఉన్నారు కదా. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం తక్కువ ఏం కాదు కదా. ఆయనకి బోల్డ్ అంతమంది ఉన్నారు. ఈ పోటాపోటీగా ఉన్నారు కదా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన తెలుగు వెండి తెరపైన నిన్న రీసెంట్గా రిలీజ్ అయిన టాప్ 10 హీరోస్ లిస్టులో మరి పవర్ స్టార్ పేరు కూడా లేదు. అల్లు అర్జును, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళు నలుగురు టాప్ 10లో ఉన్నారు ఇండియా మొత్తం మీద. మనం ఆ విషయంలో బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు వాళ్ళు వేయకపోతే ఇంకొకళ్ళు వేస్తారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఏమయ్యారు అబ్బా? సుకుమార్ గారి ఫ్యాన్స్ అందరూ ఏమయ్యారు? పుష్ప ఫ్యాన్స్ అందరూ ఏమయ్యారు? దట్ అంటే అది ఏదో చెప్పుకోవడానికి
కుంటి సాకులా పనికొస్తుంది తప్ప లేదు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి అనేది ఒకటి. ఇంకొకటి ఈవిడ అరోగెంట్ కామెంట్ల వల్ల దూరం చేసుకుంది అనేది కూడా అనుకోవచ్చు. ఎలాగంటే ఆవిడ స్టేజ్ మీద ఎక్కి నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటారు. ఏమని? మనం కామెంట్స్ పట్టించుకోకూడదు. Yes. అమ్మాయిలు అనేవాళ్ళు అసలు కామెంట్స్ పట్టించుకోకూడదు. ఇలా ఉండాలి స్ట్రాంగ్ అనే విధంగా ఆ, మాట్లాడింది. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇప్పుడు గాంధీ నెహ్రూని కూడా పచ్చిబూతులు తిట్టొచ్చు. కింద ఎవడైనా కామెంట్లు పెట్టినా పట్టించుకో. అమ్మ తప్పమ్మా నువ్వెవడరా నాకు చెప్పడానికి. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని పట్టించుకో వాళ్ళు నిన్ను కూడా పట్టించుకోరు. Yes, అవును. కామెంట్లు అంటే ఇప్పుడు ఒక 100 కామెంట్లు వస్తే దాంట్లో ఒక 5-6 మంది మరీ రాంగ్గా మాట్లాడచ్చు. పచ్చిబూతులు పెట్టేవాళ్ళు వెధవలు ఉండొచ్చు. ఉంటారు. బట్ దట్ డజంట్ మీన్ మిగతా 95 కూడా నువ్వు పట్టించుకోనేటట్లా. అవును. సో నువ్వు వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళు నేను పట్టించుకోలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రతి ఇంట్లో నాలాగా ఒక అమ్మాయి ఉండాలి అని అనుకుంటున్నా, ఇంత స్ట్రాంగ్గా ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా సో దాంట్లో నుంచి బయటికి వచ్చి ఇలా స్ట్రాంగ్గా వెళ్ళడం జరుగుతుంది అని కూడా మాట అనడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో అలాంటి అమ్మాయి ఉండాలంటారా? అలాంటి అంటే ఇప్పుడు ఆవిడ అనుకున్న అలాంటి ధైర్యంగా వచ్చి మాట్లాడడం వరకు ఓకే. Hmm. బట్ ఇప్పుడు అలాంటి అంటే ఇప్పుడు ఆవిడ అనుకున్న అలాంటి ధైర్యంగా వచ్చి మాట్లాడడం వరకు ఓకే. Hmm. బట్ ఇప్పుడు చదువుకోవాల్సిన వయసు చిన్న 18 ఏళ్ళ కన్నా తక్కువ వయసు. ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమే అయితే ఆ వయసులో అటువంటి షోస్కి వచ్చి కపుల్ డ్యాన్సెస్ చేస్తూ చదువు అంతా వదిలేసుకొని ఆ, కొంత మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో నాకైతే కొంచెం జుగుప్సాకరంగా వల్గర్గా అనిపించింది. మేబీ అలా వల్గర్గా అనిపిస్తుంది అని చెప్పి కాబోలు అక్కడ జడ్జి ప్రేమణి గారు కూడా ఏం చెప్పింది, మీరు ఇది వల్గర్గా అనుకోకండి, ఇది సెన్సిబుల్ లేకపోతే సిడక్టివ్ అనుకోవాలని చెప్పి. 18 ఇయర్స్ కన్నా తక్కువ పిల్లల్ని తీసుకొచ్చి సిడక్టివ్ డ్యాన్సెస్ చేయించడం అనేది ఏ రకంగా ఇది? సో వాళ్ళకి తెలీదా? ఆర్ఎల్స్ ఇప్పుడు 18+, వాట్ ఎవర్, దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. అది అందరికీ అర్థమవుతుంది.